దూలం శ్రీనివాస్ గారు, రాష్ట్ర సిఐటి అధ్యక్షులు, మనకు ఏం చెప్పదలుచుకున్నారు సింగరేణి మందమర్రి గురించి అనేది మనం చూద్దాం. అసలు మందమర్రి సింగరేణిలో ఏం జరుగుతుంది, అక్కడి పరిస్థితులు ఏంటి, దీనిపై చూస్తే అక్కడ కార్మికులకు కల్పించినటువంటి సౌకర్యాలు పూర్తిగా అధ్వానంగా తయారైనవి. అక్కడ వారి కుటుంబ సభ్యులకు ఏర్పడినటువంటి పార్కు పూర్తిగా నిర్వీర్యం. అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లేదు. వాళ్ళకి సంబంధించిన పిల్లలు కనీసం ఆడుకోవడానికి కానీ కొంచెం ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో అక్కడ పూర్తిగా విఫలమైందని మనం తెలుసుకోవచ్చు. అక్కడి పరిస్థితి చాలా దుస్థితి, చాలా దారుణంగా ఉంది. వాటికి సంబంధించిన విజువల్స్ ఏదైతుందో పార్కు అంటే అది పార్క్ లాగా కాకుండా ఒక డంపింగ్ యార్డ్ లాగా మనకు కనబడుతుంది. అలాంటి పరిస్థితిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు దాన్ని అధికారులు పట్టించుకోలేకపోతున్నారు అని మనం ఒకసారి చూద్దాం. ఆ విజువల్స్ ఏదైతుందో అక్కడ కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వలన సాయంత్రం సరదా కాసేపు పోదామంటే కూడా పరిస్థితి దారుణమైన పరిస్థితి. రాత్రిపూట మామూలుగా అక్కడ అన్ని సంచార జీవులు తిరుగుతున్నాయి. అంతా దాదాపు ఆ అసౌకర్యాన్ని గడపలేక చాలా మంది అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ ట్రాక్ పై బిల్లలు మట్టితో ఉండడం ఇబ్బందికరంగా మామూలు కాదండి. ఒకసారి మనం ఆ పార్కును చూద్దాం. మామూలుగా అయితే పార్క్ అంటే ఆహ్లాదకరంగా ఉండి కొద్దిసేపు మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కానీ వాళ్ళు పనిచేసి వచ్చి తర్వాత సాయంత్రం పూట వీళ్ళు కొద్దిసేపు పార్కులో పోదామంటే పార్క్ అనేది కనబడకుండా పోయింది. కాబట్టి ఆ డంపింగ్ ఎలాగా కనబడుతుంది.